2 రోజుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్యే శరణ్యమన్న పోసాని కన్నీరు పెట్టుకున్నారు. ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగాలేదు. తప్పు చేస్తే నరికేయండి. నాకు భార్య బిడ్డలున్నారు. 2 రోజుల్లో బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యం. పోసాని కృష్ణమురళి అన్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. మరొక వైపున పోసాని నిన్న మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టినటువంటి సమయంలో కంటతడి పెట్టారు అన్నటువంటి మరో ప్రధానమైనటువంటి అంశం. జైలుకి వెళ్తే మా ఆవిడ నేను ఎదవనైనాగా జైల్లో చుట్టానికి వస్తుంది కదా, బుద్ధి ఏంటి బుద్ధి, నేను పెళ్లి చేసుకుని నా పొరువంతా బాగొట్టుకున్నాను, ఈసారైనా ఈ బుద్ధిగా మారు, 20 ఏళ్ళు జైలు శిక్ష ఇచ్చారు నీకు, ఆ బయటకు వచ్చిన తర్వాత అయినా నిజాయితీగా ఉండు అని నా భార్య చెప్పింది. కానీ భువనేశ్వరి మేడం ఏం చెప్పింది, మా ఆయన ఈ జైలు కట్టాడు, ఆ జైల్లోనే మా ఆయన పెట్టాడు. మా ఆయన నారా చంద్రబాబు గారు ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచిస్తుంటారు. ఆయన జీవితం అంతా ప్రజల కోసమే ధారపోశారు. పోసాని గారు అంటే ఎంత లోకువైపోయిందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక ట్వీట్ వేశారండి. పోసాని కృష్ణమురళిని ఉద్దేశించి తను ఏదైతే వాళ్ళ కోర్టు లోపల కావచ్చు, కోర్టు బయట కావచ్చు, అంటే డైరెక్ట్గా జడ్జి గారి ముందే కన్నీళ్ళు పెట్టుకొని నన్ను అనవసరంగా అక్రమంగా నా మీద కేసులు పెట్టి నేను ఏ తప్పు చేయకపోయినా సరే నన్ను వేధించేస్తున్నారో, నాకు 2 రోజుల్లో బెయిల్ ఇవ్వకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటే ఒక రకంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ మాట. అంటే ఇటువంటి వీడియోస్లో చదివినిపిస్తాను చూడండి. మెజిస్ట్రేట్ ముందు కన్నీరు ఉందిరేనా, కన్నీరు ఉందిరేనా కాదురా బాబు, కన్నీరు మున్నీరైనా పోసాని కృష్ణమురళి అని రాయాలా. ఇక్కడ చూసారా, కన్నీరు ఉందిరైనా అంటాడు. తెలుగు కూడా రాదనుకోండి వీడికి. మెజిస్ట్రేట్ ముందు న్యాయవాదులతో పోసాని ఆవేదన, నన్ను లోకేష్ పార్టీలోకి రమ్మన్నారు, నేను రాను అన్నాను, నాకు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయండి. దానికి దీనికి సంబంధం ఉంది. నిన్నెప్పుడు రమ్మన్నారు నారా లోకేష్ గారి పార్టీలోకి, నువ్వెప్పుడు మాట్లాడావు, నువ్వెప్పుడు తిట్టావు? అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఊడిపోయిన తర్వాత నారా లోకేష్ గారు నిన్ను పార్టీలోకి రమ్మన్నాడా? నేను ఎప్పుడు రమ్మన్నారా పార్టీలోకి? ఎవరు రమ్మన్నారో ఎప్పుడు చెప్తున్నావు నువ్వు? గత 5 ఏళ్ళు చెప్పలేదుగా. గత 5 ఏళ్ళు కూడా బూతులు తిట్టేసాంగా మనం, ఇష్టానుసారంగా పేలిపోయి రాలిపోయి. దానికి సంబంధించే కదా కేసులన్నీ కూడా. అంటే పార్టీలోకి రమ్మంటే రాలేదని చెప్పేసి కేసులు పెట్టి లోపలేస్తారా? అండ్ నీకే కంటికైనా చూసేలేదు, ఎరుపప్పులా కనబడుతున్నారా? ఎవడన్నా నమ్ముతాడు అసలు? ఈడేసిన ట్వీట్ మాట. సోషల్ మీడియా పోస్టులు పెడితే ఈయన కేసులు కడతారు ఇష్టానుసారంగా రెచ్చిపోయి చిన్న చిన్న పిల్లలను ఉద్దేశించి పెద్దదవుద్ది రక్తకన్నీరే చూస్తామని చెప్పేసి అని లకారాలతో సంబోధించి, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు భువనేశ్వరి గారిని ఉద్దేశించి, నారా బ్రహ్మణి గారిని ఉద్దేశించి 10 ఏళ్ల పిల్లోడు దేవాంశం కూడా వల్ల 10 ఏళ్ల పిల్లోడు ఏమీ తెలియదు. మళ్ళీ మనకి ఎటకారం, ఇమిటేషను. భువనేశ్వరి గారు ఇలా అన్నారు, దానికి చంద్రబాబు నాయుడు గారు ఇలా సమాధానం చెప్పారు. మన సాక్షిలో కూర్చొని వాగేసినప్పుడు తెలియదా? నా మీద ఎన్ని కేసులు కట్టారో నాకే తెలియదు, నన్ను రాష్ట్రం అంతా తిప్పుతున్నారు, నేను తప్పు చేస్తే నన్ను నరికేయండి, 2 రోజుల్లో నాకు బెయిల్ రాకపోతే ఆత్మహత్యే నాకు శరణ్యం అని మెజిస్ట్రేట్ ముందు న్యాయవాదులకు చెప్పిన పోసాని. జైల్లో ఆత్మహత్యలు లాంటివి వర్కౌట్ అవ్వవు. నువ్వు అతి పేలాపన, అతి డైలాగులు నువ్వు అక్కడేం కొట్ట మాకు. ఒకసారి పోసాని కృష్ణమురళి ఏడుతున్న వీడియో కూడా జీవితం చూడండి. వచ్చేసాడే. చిన్న రాగం తీస్తున్నామే, తియ్యి పెద్దది అడుగుతావుగా. రాగం ఏటు అరు పెద్ద పెద్ద కేకలు వేస్తాం కదా మనం, రెచ్చిపోతాం, రంకులు వేస్తాం. చిన్నగా ఏటు మనం ఏమో అరిసినప్పుడు తిట్టినప్పుడు ఏమో పెద్ద పెద్ద రంకులు వేసేయాలా? ఇవాళ ముఖాన్ని గుడ్డు కట్టేసుకుని అన్నాడు. అలాగే ఉంటుంది. ఇష్టానుసారంగా పేలిపోతే ఎవడ బతుకైనా ఎవడ పరిస్థితి అయినా ఇంతే. రాజకీయ విమర్శలు నువ్వు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. అధికారం ఉంది కదా, దేవుడు మనకు నోరు ఇచ్చాడు కదా, మనల్ని ఎవడు ఏమీ చేయలేదు అంటే ఇవి వాళ్ళ పొజిషన్ ఇలాగే ఉంటుంది, పరిస్థితి ఇలాగే ఉంటుంది. చాలా సందర్భాల్లో చెప్పు, రాలిపోమాకరా, పేలిపోమాకు, అంత వయసు వచ్చింది, కొన్ని వయసులో ఉన్న చిన్న పిల్లోడు అంటే కాదు. సరే 2 సార్లు ఆపరేషన్ చేయించుకున్నావు, 2 సార్లు ఆపరేషన్ చేయించుకున్న తర్వాతే కదా నువ్వు బూతులు తిట్టింది. ఈ మధ్యకాలంలో ఊడి చేయించుకుని ఉండొచ్చు, నీకు అంతకుముందు ఎప్పుడో పడింది కదా స్టంట్, ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు పడింది ఆ స్టంట్ నీకేమైనా? నువ్వేమైనా ఆపరేషన్ ఈ మధ్యకాలంలో చేయించుకున్నావా? నువ్వు ఎప్పుడు చేయించుకున్నావు ఆపరేషన్?
ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నీకు తగ్గిన తర్వాత ఎన్ని బూతులు మాట్లాడావు, ఎన్నిసార్లు తిట్టావు, ఎన్నిసార్లు కేకలేసావు. ఒక్కొక్కసారి ప్రెస్ మీట్లోనే ఆవేశంతో పోతావేమో అనుకున్న మేమంతా కూడా. అంటే అధికారం ఉన్నప్పుడు మనకు ఊళ్ళు సహకరించకపోయినా జస్ట్ నోరు ఒకటి పని చేస్తే మనం ఏది పెడితే మాట్లాడేయచ్చు. దానికి సంబంధించి కేసులు పెట్టి ఇవాళ కేసులు పాలయ్యి మనం జైల్లో ఉండి ఇలాంటి కోర్టులు గట్ట పోలీస్ స్టేషన్కి తిప్పుతూ ఉంటే భావోద్వేగం, బాధ తనకు వచ్చేస్తుందన్నమాట. కష్టాలన్నీ మనకే వచ్చేస్తే మనం ఒక్కరుగా మనుషులవి. 2 రోజుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్య శరణ్యమన్న పోసాని కన్నీరు పెట్టి ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగాలేదు, తప్పు చేస్తే నరికేయండి, నాకు భార్య బిడ్డలున్నారు, 2 రోజుల్లో బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య శరణ్యం. పోసాని కృష్ణమురళి అన్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. మరొక వైపున పోసాని నిన్న మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టినటువంటి సమయంలో కంట తడి పెట్టారు అన్నటువంటి మరో ప్రధానమైనటువంటి అంశం. జైలుకి వెళ్తే మా ఆవిడ నేను ఎదవనైనాగా జైల్లో చూడటానికి వస్తుంది కదా, బుద్ధి బుద్ధి నేను పెళ్లి చేసుకుని నా పొరువంతా బాగొట్టుకున్నాను, ఈసారైనా ఈ బుద్ధిగా మారు, 20 ఏళ్ళు జైలు శిక్ష ఇచ్చారు నీకు, ఆ బయటకు వచ్చిన తర్వాత అయినా నిజాయితీగా ఉండు అని నా భార్య చెప్పింది. కానీ భువనేశ్వరి మేడం ఏం చెప్పింది, మా ఆయన ఈ జైలు కట్టాడు, ఆ జైల్లోనే మా ఆయన పెట్టాడు. మా ఆయన నారా చంద్రబాబు గారు ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచిస్తుంటారు, ఆయన జీవితం అంతా ప్రజల కోసమే ధారతీశారు. 2 రోజుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్య శరణ్యమన్న పోసాని కన్నీరు పెట్టి ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగాలేదు, తప్పు చేస్తే నరికేయండి, నాకు భార్య బిడ్డలున్నారు, 2 రోజుల్లో బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య శరణ్యం. పోసాని కృష్ణమురళి అన్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. మరొక వైపున పోసాని నిన్న మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టినటువంటి సమయంలో కంట తడి పెట్టారు అన్నటువంటి మరో ప్రధానమైనటువంటి అంశం. జైలుకి వెళ్తే మా ఆవిడ నేను ఎదవనైనాగా జైల్లో చూడటానికి వస్తుంది కదా, బుద్ధి నేను పెళ్లి చేసుకుని నా పొరువంతా బాగొట్టుకున్నాను, ఈసారైనా ఈ బుద్ధిగా మారు, 20 ఏళ్ళు జైలు శిక్ష ఇచ్చారు నీకు, ఆ బయటకు వచ్చిన తర్వాత అయినా నిజాయితీగా ఉండు అని నా భార్య చెప్పింది. కానీ భువనేశ్వరి మేడం ఏం చెప్పింది, మా ఆయన ఈ జైలు కట్టాడు, ఆ జైల్లోనే మా ఆయన పెట్టాడు. మా ఆయన నారా చంద్రబాబు గారు ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచిస్తుంటారు, ఆయన జీవితం అంతా ప్రజల కోసమే ధారతీశారు. రెండు రోజుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్య శరణ్యమన్న పోసాని కన్నీరు పెట్టి ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగాలేదు, తప్పు చేస్తే నరికేయండి, నాకు భార్య బిడ్డలున్నారు, 2 రోజుల్లో బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య శరణ్యం. పోసాని కృష్ణమురళి అన్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. మరొక వైపున పోసాని నిన్న మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టినటువంటి సమయంలో కంట తడి పెట్టారు అన్నటువంటి మరో ప్రధానమైనటువంటి అంశం. జైలుకి వెళ్తే మా ఆవిడ నేను ఎదవనైనాగా జైల్లో చూడటానికి వస్తుంది కదా, బుద్ధి నేను పెళ్లి చేసుకుని నా పొరువంతా బాగొట్టుకున్నాను, ఈసారైనా ఈ బుద్ధిగా మారు, 20 ఏళ్ళు జైలు శిక్ష ఇచ్చారు నీకు, ఆ బయటకు వచ్చిన తర్వాత అయినా నిజాయితీగా ఉండు అని నా భార్య చెప్పింది. కానీ భువనేశ్వరి మేడం ఏం చెప్పింది, మా ఆయన ఈ జైలు కట్టాడు, ఆ జైల్లోనే మా ఆయన పెట్టాడు. మా ఆయన నారా చంద్రబాబు గారు ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచిస్తుంటారు, ఆయన జీవితం అంతా ప్రజల కోసమే ధారతీశారు.